హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కోటా శారీస్ అనమాట. ఇవన్నీ కూడా పట్టు కోటాలో మళ్ళీ బోర్డర్ వచ్చేసి పట్టు బోర్డర్ కి చక్కగా యాంటిక్ జరీతో బుటీస్ వస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉందండి. ఇదంతా కూడా యాంటిక్ జరీ బుటీ అండ్ యాంటిక్ సిల్వర్ జరీ అనమాట. చూడండి బోర్డర్ చూడండి ఎంత నైస్ గా ఉందో. దాని మీద చక్కగా బుటీ అనమాట. ఇది పట్టు క్లాత్. ఇది వచ్చేసి పట్టు కోటా అంటారు. ఈ శారీస్ అంతకుముందు బిఫోర్ చాలా సార్లు పట్టుకోటాలు యాంటిక్ జరీ బోర్డర్స్ చేశాను అనమాట. చాలా వీడియోస్ చేశాను, బాగా మనకి సేల్ కూడా అయింది అనమాట. ఇది వచ్చేసి చూడండి టిష్యూ. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది క్వాలిటీ. ఇదంతా టిష్యూ రిచ్ పళ్ళు అనమాట. శారీ చాలా బాగుంది, కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంది అనమాట. చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఈరోజు సెట్ అవ్వలేదండి. సో మీకు అన్ని మంచి కాంబినేషన్ తో కొంచెం మీకు నెంబర్స్ ఎందుకు పెట్టారంటే ఇది నియర్లీ మనకి కొంచెం దగ్గరగానే ఉన్నాయి కాంబినేషన్స్. ఇక్కడ బోర్డర్ కాంబినేషన్స్ అన్ని నియర్ గా ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి మీకు నెంబర్స్ పెట్టడం జరిగింది. ఫస్ట్ శారీ వచ్చేసి నేను కట్టుకుంది వచ్చేసి గ్రీన్ కలర్ కి చక్కగా లైట్ పిస్తా గ్రీన్ అనమాట. ఇది కూడా మన దగ్గర శారీ అవైలబుల్ ఉంది. సేమ్ ఇదే బోర్డర్ కలర్ వస్తుంది అనమాట. ప్లెయిన్ వచ్చేసి చక్కగా ఈ బోర్డర్ హ్యాండ్ కి ఇచ్చేస్తారు. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్. ఇదంతా కూడా మీకు పట్టు కోట అంటారు. చూడండి ట్రాన్స్ప్రింట్ అయితే కొంచెం ఉంటుందండి, ఎందుకంటే ఇది సెకండ్ స్టాప్ మెయింటైన్ చేయాలి. లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే థర్డ్ స్టాప్ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. చూడండి పట్టు కోట అంటారు. ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ అనమాట. ఇదంతా కొంచెం వివింగ్ వస్తుంది, బాగుంటుంది. కింద పైన కింద చూడండి బోర్డర్. ఇది పర్పుల్ కలర్ కి పింక్ చూడండి, పీచ్ పింక్ అనమాట. కింద ఒకసారి బోర్డర్. ఇదంతా కూడా జరీ బోర్డర్. ఓకే, ఇదంతా కూడా వివింగ్ అంతా థ్రెడ్ వివింగ్ లో మళ్ళీ బుట్టి అనమాట. సిల్వర్ జరీ బుట్టి అనమాట. సేమ్ చేశారు కదా. పళ్ళు వచ్చేసి ఇది టిష్యూ పళ్ళు. పీచ్ పింక్ మీద సిల్వర్ టిష్యూ కనిపించదు కాబట్టి ఇది అనమాట రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ చూడండి ప్యూర్. ఇక్కడ మీకు క్వాలిటీ అర్థమైపోతుంది. ఇదిగోండి పట్టు కోట అంటే ఇలా వస్తుంది అనమాట. దానికి వచ్చి హ్యాండ్ కి మీకు కింద బోర్డర్ ఏది ఉంటుందో అదే ఇచ్చేసారు హ్యాండ్ కి. ఇది బ్లౌజ్. చాలా చాలా బాగుందండి, చాలా డీసెంట్ గా ఉంది. కోటా శారీస్ పట్టు కోట అంటారు. శారీ కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ గా పెట్టారు అనమాట. కలర్ నెంబర్ వన్ వచ్చేసి మీకు పర్పుల్ కలర్ విత్ పీచ్ పింక్ అనమాట. 4990 రూపీస్ అండి. 4990 రూపీస్. ఓకే, ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు సేమ్ నేను వేసుకున్న గ్రీన్ టైప్ అనుకుంటా. ఇదేనా సేమ్ కలర్ సేమేనండి. మంచి పాచే గ్రీన్ కి లైట్ పిస్తా గ్రీన్. అది లైట్ పిస్తా గ్రీన్ కి బోర్డర్ చూపించాము. సెకండ్ నెంబర్ అనమాట. బోర్డర్ థ్రెడ్ వీవింగ్ లో ఇక్కడంతా యాంటిక్ జరీ బుట్టి ఇచ్చేసారు చూడండి. కిందంతా ప్లెయిన్ అనమాట. పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు. అండ్ బ్లౌజ్ సేమ్ పిస్తా గ్రీన్. మోడల్ మీకు ఏది వస్తుందో అదే హ్యాండ్కి ఇచ్చేస్తారు. శారీ ఇట్లా వస్తుంది. కలర్ చాలా మంచి కలర్. నెంబర్ 2. సెకండ్ నెంబర్ పట్టు కోటాలో 4990 రూపీస్ అండి. తర్వాత థర్డ్ నెంబర్. ఏంటంటే అన్ని ఒకేలా ఉన్నాయి అంటే ఇంకా చూపించండి. సేమ్ అంటండి, సేమ్ ఉన్నాయంట. సో నెంబర్ 3 కూడా సేమ్ నెంబర్. ఇప్పుడు నేను చూపించిన శారీదే సేమ్ నెంబర్ ఉంది. నెంబర్ 3 కూడా ఓకే సేమా. నెంబర్ 3 కూడా సేమ్ నెంబర్ ఉందండి. నెంబర్ 4 వచ్చేసి నేను కట్టుకున్నా అనమాట. బ్రింజల్ కలర్ కి మంచి సీ గ్రీన్. సేమ్ నేను కట్టుకున్న మోడల్ అనమాట. చూడండి బోర్డర్ చూడండి. ఇదంతా పట్టు బోర్డర్. యాంటిక్ సిల్వర్ జరీ బుట్టి, యాంటిక్ జరీ బుట్టి అనమాట. శారీ టోటల్ గా బుట్టి వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి టిష్యూ పళ్ళు. నెంబర్ 4 టిష్యూ పళ్ళు సీ గ్రీన్. అండ్ బ్లౌజ్ చూసారా, ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుంది. ఒకసారి బ్లౌజ్ చెక్ చేసుకోండి. సేమ్ మీకు బోర్డర్ ఏముంటుందో అదే ఉంటుంది అనమాట. ఆపోజిట్ సీ గ్రీన్ కోటా బ్లౌజ్. ఓకే, ఇది కోటా అంటే పట్టు కోటా అంటారు దీన్ని. 4990 రూపీస్. అంతకుముందు కోటాలు బాగా చేసేదాన్ని. ఇప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట. అసలు మనం ఫస్ట్ ఎవ్వరు చేయక ముందు మనం పట్టు కోటలు తెగ పెట్టేదానండి. యాంటిక్ జరీతో పెట్టేదాన్ని. నేను మంచి రాణి పింక్ అండ్ విత్ ఎల్లో బ్లౌజ్ కూడా వేసాను. ఆ శారీ కాకుండా ఇంకా చాలా వీడియోలు చేశారనమాట. రిపీట్ చేశారనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా పట్టుకోవటం మీద అంటే ఆ మోడల్ ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా ఆపేశాను.
సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక మోడల్ వచ్చిందని చెప్పేసి పంపిస్తే చాలా బాగుంది. లైట్ వెయిట్ లో, అంటే కొంతమంది బాగా కిట్టీస్ కైనా దేనికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకెళ్ళడానికి ఇష్టపడతారు అనమాట. కోట అంటే వెరీ లైట్ వెయిట్ అని మీ అందరికీ తెలుసు. చాలా లైట్ వెయిట్ యూనిక్ గా ఉంటుంది కాబట్టి చాలా మంది కోట ఇంట్రెస్ట్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామన్న ఉద్దేశంతో స్టాక్ వచ్చింది కదా అని చేశాను. నెంబర్ 4. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఏంటి, కలర్ వచ్చేసి సేమ్ కనపడుతుంది, సేమ్ అయితే కనిపిస్తుందంట. నాకైతే ఇది ఒక స్నఫ్ లాగా లేదు, స్నఫ్ కాదు, మన ఏమంటారు నేరేడికాయ కలర్. ఇది పర్పుల్, ఎస్ పర్పుల్ లో కూడా బ్రైట్ గా ఉందండి. పర్పుల్ లో కూడా మంచి బ్రైట్ గా చాలా బాగుంది కాంబినేషన్. ఇది వచ్చేసి పీచ్ పింక్ అనమాట. నెంబర్ 5 బాగుంది కాంబినేషన్, చాలా బాగుంది ఇది. నెంబర్ 5 లైట్ వెయిట్ అండి, మీకు హాయిగా ఉంటుంది. వీవింగ్ చూడండి ఎంత నైస్ గా ఉంది. అక్కడ కింద పళ్ళు అండ్ బ్లౌజ్ పీచ్ పింక్ అనమాట. అండ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది. నెంబర్ 5 నెంబర్ పర్పుల్ అండి. పర్పుల్ లో మంచి బ్రైట్ చాలా బాగుంది. నెంబర్ 6 ఇది ఒక గ్రీన్, పాచీ గ్రీన్ కి రౌండ్స్ అనమాట. కింద వచ్చేసి సేమ్ కింద చూపించాను ఈ బాటిల్ ఫస్ట్ టైం చూపించాను. నెంబర్ 6 నెంబర్ ఇది 6th నెంబర్ టిష్యూ పళ్ళు అండ్ ఇది రౌండ్స్ బుట్టి. నెంబర్ 6th నెంబర్ 4990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ రెడ్ కి పర్పుల్, సేమ్ నేను వేసుకున్న స్టైల్. ఇది మీకు గుర్తుందో లేదు, మన ఏమంటారు షిఫాన్ శారీస్ లో సేమ్ కాంబినేషన్ వచ్చింది. అప్పుడు చాలా మంది అడిగారు, ఎందుకంటే లెవెండర్ డిఫరెంట్ కదా అన్నట్టుగా. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. రెడ్ మెరూన్ రెడ్ కి గ్రీన్లు పర్పుల్ ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే కాంబినేషన్ కాకుండా చక్కగా మీకు లెవెండర్ బోర్డర్ వచ్చేసింది అనమాట. నెంబర్ 7 నెంబర్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది మీకు ఆపోజిట్. ఇది బ్లౌజ్. నెంబర్ 7 ఇక మనకి ఇయర్ అంటే స్నఫ్ కలర్. నేను నిజంగా చెప్తున్నాను కదా, మొన్న నాకు ఇయర్ పేపర్ లో చూడక ముందే నాకు అర్థమైన విషయం ఏంటంటే స్నఫ్ ఎక్కువ కళ్ళకి అది చాలా చూడటానికి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ప్లస్ రావటం కూడా ప్రతి ఐటమ్ లో స్నఫ్ కలర్ ఎక్కువ ఇస్తున్నారు. ఇయర్ అంట స్నఫ్ ఎక్కువ ఫ్యాషన్ అంట, ట్రెండ్ అంట. మనకి లాస్ట్ ఇయర్ ఏమో లెవెండర్, మరి బిఫోర్ 24లోనేమో పీచ్, ఇయర్ వచ్చేసి స్నఫ్ అని చెప్తున్నారు. సో నాకు తెలిసిందే చెప్పాను, కానీ అది నాకు నిజమో కాదో నాకు తెలియదు. కానీ స్నఫ్ అయితే మాత్రం చాలా లుక్ అనమాట, చాలా బాగుంటుంది కట్టుకుంటే. చక్కగా బ్రైట్ గా కనిపిస్తున్న ఓల్డ్ డేస్ లో ఎక్కువ ఈ కలర్ కనిపించేది మనకి. ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అనమాట, మంచి పింక్ కలర్ కి ఇదిగోండి బోర్డర్, పింక్ కలర్. ఓకే సేమ్ వచ్చింది కదా, భలే ఉందండి కాంబినేషన్ అయితే. నెంబర్ 8 నెక్స్ట్ వచ్చేసి అన్ని మంచి కాంబినేషన్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మంచి ఏమంటారు మస్టర్డ్ ఎల్లోనా, ఇది సేమ్ అయితే కనిపిస్తుందంట. నీకు కష్టపడుతుంటే అమ్మాయి మాత్రం వెంటనే చెప్పేసిద్దండి కలర్ యాస్టీస్ ఉంటే. ఇది ఎల్లో కలర్ అంటే ఎల్లో కాకుండా ఆరెంజ్ కాకుండా ఎల్లోయిష్ లా ఉంది. దానికి వచ్చేసి లైట్ పీచ్ పింక్ అనమాట, లైట్ బేబీ పింక్. ఇవన్నీ న్యూ కాంబినేషన్స్ అండి, రెగ్యులర్ కాంబినేషన్స్ అసలు లేవు మనకి. నెంబర్ 9 పీచ్ పింక్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ పీచ్ పింక్ కూడా కాదు, బేబీ పింక్ ఇది. నెంబర్ 10 పర్పుల్ కి ఇది. మీరు స్కిప్ చేయకుండా చూసారంటే అన్ని సారీస్ మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇది కూడా ఓపెన్ చేసి చూపించాను కదా. నెంబర్ 10 పర్పుల్ విత్ పీచ్ పింక్. నెంబర్ 11 బ్రింజల్ కలర్ కి సీ గ్రీన్. పళ్ళు టిష్యూ పళ్ళు, రిచ్ పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చి ఆపోజిట్ వస్తుంది మనకి. నెంబర్ 12 మెరూన్ కలర్, మంచి బట్టు మెరూన్ కి ఒక పింక్, బేబీ పింక్ కాదు పింక్ కలర్. ఇది బేబీ పింక్ ఏనండి. ఇది పళ్ళు ఇలా టిష్యూ వచ్చేస్తుంది అనమాట, రిచ్ పళ్ళునే వస్తుంది, బ్లౌజ్ ఆపోజిట్. నెంబర్ 12 ఇది మళ్ళీ స్నఫ్ వచ్చేసింది, స్నఫ్ కలర్. నెంబర్ 13 బాగుంది, చాలా బాగుంది. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టేనండి. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ లో చెప్పాను అనమాట, స్నఫ్ ఇప్పుడు ట్రెండ్ వస్తేమోనండి, ట్రెండ్ ఏమో అన్నట్టుగానే ఈ రోజు ఏదో పేపర్ లో వేశారు అని వేరే కస్టమర్ చెప్పారు. స్నఫ్ కలర్ ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్ అయితే ఇయర్ ట్రెండ్ అట అని. కానీ
నిజంగానే చూడగానే భలే ఉంటుందండి. నాకు కలర్ కనిపిస్తుంది మనం బాగా. దీనికి వచ్చేసి బేబీ పింక్ కాంబినేషన్. 30 నెంబర్ 14 బ్రింజల్ కలర్ కి సీ గ్రీన్. నెంబర్ 14 బోర్డర్ చూసుకోండి చాలు మీరు. ఓకే, అన్ని నైస్ బోర్డర్స్. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ కి పింక్ కలర్ అన్నమాట. చక్కగా మంచి పింక్, మంచి బొట్టు మెరూన్ కి మంచి పింక్ అన్నమాట. తర్వాత వచ్చేసి బ్రింజల్ కలర్ కి సీ గ్రీన్. బ్రింజల్ కలర్ కి సీ గ్రీన్ నెంబర్ 16. నెంబర్ ప్లీజ్ దయచేసి నెంబర్ చెప్పరా ఈరోజు, ఎందుకంటే అన్ని బోర్డర్స్ ఒకలాగే అనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా నెంబర్ చెప్పారనుకోండి మాకు ఈజీగా ఉంటుంది సెలెక్ట్ చేసి పక్కన పెట్టడానికి. 16 నెంబర్ 16 బ్రింజల్ కలర్ కి సీ గ్రీన్ అనమాట. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్. పట్టు కోటా శారీస్, హ్యాండ్లూమ్ పట్టు కోటా శారీస్ అంటారు. ఇవన్నీ కూడా చక్కగా బెనారసీలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక క్లాత్ మీరు మర్చిపోయిన వెయిట్ చూపించలేదు కదా, వెయిట్ అసలు ఉండదండి. ఇది చూడండి పట్టుకుంటే ఎట్లా వేలాడుతుంది మీకు. ప్యూర్ పైతానీలో చక్కగా పట్టుకోట బాగుంది. అసలు ఇది బోర్డర్ చూపించాము ఒకసారి. మనకి పట్టు శారీస్ ఉంటుంది కదా బోర్డర్, అలాగే ఉందండి వివింగ్ అసలు. ఇది వచ్చేసి పీకాక్ బ్లూకి ఎంత బాగుందో. పికాక్ బ్లూ కి మొత్తం యాంటిక్ జరీ అనమాట. పైతాని బోర్డర్, ప్యూర్ పట్టుకోట. అస్సలు మీకు ఇదేంటంటే ఎక్కువ మీరు స్టార్చ్ అడగకూడదు. పాలిష్ వితౌట్ ఎట్లా ఉండాలంటే ఆయిల్ పాలిష్ అని చెప్పాలి. స్టార్చ్ అసలు పెట్టని కూడా అట్లా అలా జారినట్టుగా ఉంటుంది. ఈ శారీస్ అందం ఉంటుంది అనమాట. పికాక్ బ్లూ కి మొత్తం బుట్టి యాంటిక్ జరీ అండ్ కింద పైన వచ్చేసి పైతాని బోర్డర్, ప్యూర్ పైతాని బోర్డర్. అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు. అండ్ వచ్చేసి బ్లౌజ్ భలే ఉందండి. చక్కగా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్రొకెట్ మీద పైతాని బోర్డర్. చాలా రిచ్ గా ఉంటుంది శారీ. ఇది శారీ అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనమాట. శారీ కాస్ట్ చెప్పేస్తున్నా 6990 రూపీస్. చాలా మీరు బయట చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది రేట్స్ ఎంత ఉన్నాయి అనేది. మంచి రాణి పింక్. ఇది పట్టుకుంటే చూడండి ఎంత ఇట్లా కదా, ప్యూర్ హెవీ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ అనమాట. ఈ రాణి పింక్ మన మీద పడితేనే ఎక్కడలేని కలర్ అంతా కనిపిస్తాం మనం. దానికి వచ్చేసి పైతాని బోర్డర్. దానికి ఏమిటంటే లైలాక్ పింక్ బోర్డర్. ఇదంతా గోల్డ్ మీద మీకు పైతాని ఇస్తారు. కింద మనకి పైపింగ్ వచ్చేసి మాత్రం కలర్ మారుస్తారు. అదే కలర్ తో మనకి పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది రిచ్ పళ్ళు అండ్ బ్రొకెట్ బ్లౌజ్. ఇది బోర్డర్ ఉందా? ఎస్ బోర్డర్ కూడా ఉందంటే ఏ వర్క్ తో పని లేదండి. హ్యాపీగా మీరు శుభ్రంగా ఏం లేదు, జస్ట్ పైపింగ్ ఏం చేసుకొని మీకు నచ్చిన నెక్స్ట్ పెట్టించేసుకోండి. మంచి రాణి పింక్ అయితే పార్టీ వేర్ శారీ. మీ కాస్ట్ కూడా చక్కగా 8500 శారీ 6990 రూపీస్ మాత్రమే పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మంచి అసలు కలర్ ఏ కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగుంది. మంచి పర్పుల్ కలర్. ఎస్ పర్పుల్ కలర్ కి పైతాని బోర్డర్ కింద వచ్చేసి లెవెండర్ బోర్డర్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. అసలు భలే ఉన్నాయండి. చాలా మనకి క్వాలిటీ విషయంలో మనం తగ్గకూడదు అనుకునే వాళ్ళకి ఇవి సూపర్ నచ్చుతాయి అసలు. కానీ ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుందండి. సెకండ్ స్టెప్ ఆర్ థర్డ్ స్టెప్ మెయింటైన్ చేయొచ్చు. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి రిచ్ పళ్ళు. మీకు హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది. మొత్తం యాంటిక్ జరీ అనమాట. బ్లౌజ్ కూడా మీకు మందం ఉండదండో, చాలా పల్చిగా ఉంటుంది జరీ అయినా కూడా. ఇది వచ్చేసి ఒక కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పికాక్ బ్లూ అన్నమాట. చక్కగా దీనిలో ఇందాక మనం చూపించింది ఏంటంటే ప్యారెట్ పైతాని. ఇది వచ్చేసి ఫ్లవర్ పైతాని టైప్ అన్నమాట. అంతా థ్రెడ్ వీవింగ్ గా ఫ్లవర్ అన్నమాట. కలర్ బాగుంది. మంచి కలర్ఫుల్ కలర్ ఇది. దానికి పైతానికి సీ గ్రీన్ పళ్ళు, సీ గ్రీన్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ 6990 రూపీస్ అండి. అంతేనా? ఓకే, నేను మిస్టేక్ మళ్ళీ అడిగా చెప్పేసా. ఇది గ్రీన్ కలర్, ఇక మనకి చెప్పే పని లేదు.
ఈక్వల్ బోర్డర్ లోనేమో ఇలా ఇచ్చేసారండి. ఒకటే సైడ్ బోర్డర్ అప్పుడు పైనేమో జరీ, కింద కొంచెము, కింద వచ్చేసి ఫ్లవర్ పైతాని అన్నమాట. ఇది వచ్చేసి మనకి కొంతమంది ఈక్వల్ బోర్డర్స్ కావాలి అనుకునే వాళ్ళకి 2 కలర్స్ వచ్చాయి. మంచి గ్రీన్ అనమాట. అసలు గ్రీన్ అయితే సూపర్ గా ఉందండి. మంచి మ్యాంగో గ్రీన్ అనమాట పైతాని. అండ్ కలర్ ఏంటంటే గ్రీన్ కి ఈ కలర్ ఇప్పుడు అంత ఫ్యాషన్ కాబట్టి ఇది ఆపోజిట్. ఇది థిక్ గ్రీన్ కి లైట్ గ్రీన్. ఇది చక్కగా బ్రోకెట్ బ్లౌజ్. బ్రోకెట్ కూడా మందాలు కాదండి, ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కి ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. పట్టు కోట అంటేనే ఒక అఫీషియల్ లుక్ మనకి. అసలు కోటా శారీస్ అంటేనే ఒక కాటన్ కోట కానీ, జరీ కోట కానీ, లేదంటే కోటా కాటన్ కానీ, మణిపూర్, అసలు ఇన్ని కోటాలు ఉన్నాయి. కోటాల్లోనే పిచ్చి పిచ్చి కోటాలు అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ పట్టు కోట అంటారు దీన్ని. చాలా లైట్ వెయిట్, చాలా యూనిక్ గా ఉంటుంది. అసలు కట్టుకుంటే కూడా హాయిగా మీరు ఎంతసేపు అయినా జర్నీకి అయినా పనికి వస్తుంది. మనం మంచి పార్టీకి జర్నీలో వెళ్ళాలన్నా కూడా సరిపోతుంది. అసలు నలగటం కూడా ఉండదండి, పెద్దగా నలగదు అనమాట. పెద్దగా నలగదు శారీ. మీరు ఎంతసేపు అయినా ట్రావెల్ చేయండి, లేదంటే ఎంతసేపు అయినా ఫంక్షన్ లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో శారీ చాలా స్టైల్ గా ఉంటుంది, కట్టినట్టు ఉండదు, అంతా యూనిక్ గా ఉంటుంది. కోటాలంటేనే అంత స్పెషల్ అనమాట. సో చాలా బాగుంది. కోటా శారీస్ చేయక చాలా రోజులైన వీడియో మనం మాత్రం. ఇది వచ్చేసి మంచి గ్రీన్ కి లైట్ పిస్తా గ్రీన్, అన్ని మంచి కలర్స్ అండి. 6990 రూపీస్. ఫస్ట్ చూపించిన నేను కట్టిన స్టైల్ కోటాలు మాత్రం 4990 రూపీస్. సో 2 ఐటమ్స్ చూపించాను. చక్కగా వచ్చే అన్ని ఫంక్షన్సే కాబట్టి హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకుని నీట్ గా, అంటే మనకి ఎన్నో రకాలుగా ఉంటాయి. నలుగు పెట్టేటప్పుడు హల్దీ ఫంక్షన్ కానీ, పెళ్లి కూతురు కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ, రిసెప్షన్స్ కానీ, సంగీత్ ఫంక్షన్స్ కానీ, మెహందీ ఫంక్షన్స్ కానీ, ఎన్ని పెడుతున్నారో అప్పుడు అన్నిటికీ అందరినీ ఆల్మోస్ట్ కవర్ చేసుకుంటున్నారు. కాబట్టి మనం చక్కగా ఒక్కొక్క అకేషన్ కి ప్రతిసారి పట్లే కాకుండా డిఫరెంట్ గా వేసుకుని వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.